హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ చూసుకున్నట్టయితే మనం ఈ వీకెండ్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఉంది కదా, అంటే 2027 ఏప్రిల్ ఎండ్ అయ్యే వరకు, అంటే ప్రిలిమ్స్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ వచ్చే వరకు మనం ఈ సిరీస్ని రన్ చేయబోతున్నాము. ఎవ్రీ సండే ఆర్ వీకెండ్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ ప్రిలిమ్స్ అండ్ దాంతోపాటు ఆ వీక్లో జరిగిన మెయిన్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటికీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం వీకెండ్ చెప్పుకోబోతున్నాము. అయితే ఈ సిరీస్ని మనం చూసుకున్నట్టయితే మనం ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కరెంట్ అఫైర్స్, అండ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు ఈ సిరీస్ అనేది రన్ అవుతుంది. సో దీనివల్ల మేజర్ మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ప్రిలిమ్స్ లెవెల్లో చూసుకున్నట్టయితే ప్రిపరేషన్ కంప్లీట్గా ఉంటుంది. అంటే వీ హ్యావ్ అన్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే దాదాపు 1 year టైం ఉంది. అండ్ దాంతోపాటు మెయిన్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జాంపుల్స్ మీరు ఎన్నో పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అండ్ ఈ క్లాసెస్ కూడా మీరు చూసుకున్నట్టయితే మోస్ట్లీ 15 minutes లోపలే డిజైన్ చేయడం జరిగింది, సో దట్ మనం ఎక్కువగా నేర్చుకోవడానికి వీలుంటుంది. అండ్ ఈ టాపిక్స్ని కూడా పిక్టోగ్రాఫికల్స్లో పెట్టడం జరిగింది చాలా వరకు. సో దానివల్ల చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు షార్ట్ టైంలోనే వస్తుంది, అండ్ మీ లెర్నింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒక్కసారి మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేటప్పటికి AERB అప్రూవ్స్ ఎక్స్కవేషన్ ఫర్ మాహీ బన్స్వారా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజస్థాన్లో మాహీ బన్స్వారా అనేటటువంటి అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. దానికి యూనిట్ 1 అండ్ యూనిట్ 2 కట్టబోతున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఎక్స్కవేషన్ చేయడానికి AERB వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ప్రస్తుతానికి 24 ఆపరేషనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ 7 పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి నరోరా అటామిక్ పవర్ స్టేషన్ యూపీలో ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి కార్కాపర్ అటామిక్ పవర్ స్టేషన్, ఇది గుజరాత్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత మెడ్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అండ్ కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఈ రెండు వచ్చేటప్పటికి మనకి తమిళనాడులో ఉంటాయి. అండ్ తర్వాత ఖైగా జనరేటింగ్ స్టేషన్, ఇది మనకి కర్ణాటకలో ఉంటుంది. అండ్ ఆ తర్వాత తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్ర, అండ్ రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఉందన్నమాట. సో ఒక్కసారి మాహీ బాన్స్వారా పవర్ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్టయితే మనము, ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి బాన్స్వారా డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట. అండ్ మాహీ డ్యామ్, మాహీ రివర్ ఉంటుంది కదా, అక్కడ మాహీ డ్యామ్ దగ్గర ఈ పవర్ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా ఒక కెపాసిటీ ప్రస్తుతానికి 8,780 మెగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, న్యూక్లియర్ పవర్ కెపాసిటీ. అండ్ బై 2031 అండ్ 32 దీన్ని 22,480 మెగావాట్స్కి మనం పెంచబోతున్నాం అనమాట. అండ్ దట్ ఈస్ ఆ టార్గెట్. ఎంత ఉంది? 8,780 మెగావాట్స్, 8780 మెగావాట్స్. దీన్ని 22,480 మెగావాట్స్కి పెంచబోతున్నాము. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ ఎలక్ట్రిసిటీ మిక్స్లో ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 3.1% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో చూసుకున్నట్టయితే 5th మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ 5th లార్జెస్ట్ సోర్స్ మనకి ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది. ఓకే, ఇది మన ఫస్ట్ టాపిక్. సో ఇట్లానే ప్రతి టాపిక్ని కంప్లీట్గా అర్థమయ్యేటట్టు అండ్ దాంతోపాటు మన ప్రిపరేషన్కి యూజ్ అయ్యేటట్టు మీకు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్లోబల్ చోక్ పాయింట్స్. రీసెంట్గా చాలా రిపోర్ట్స్లో చూసేది ఏంటి అంటే, ఈ గ్లోబల్ చోక్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ గ్లోబల్ చోక్ పాయింట్స్ నుంచి దాదాపు 1/3. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ చోక్ పాయింట్స్ అనమాట. రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ కానివ్వండి అండ్ ఇరాన్ వార్ కానివ్వండి, దీని అన్నిటి వల్ల చాలా వరకు మనకి ప్రాబ్లం ఈ చోక్ పాయింట్స్ దగ్గర వస్తుందన్నమాట. మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు 2/3 ఆఫ్ గ్లోబల్ సీబార్న్ ఎనర్జీ ట్రేడ్ అనేది ఈ చోక్ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చోక్ పాయింట్ అంటే ఏంటి? సో బేసికలీ ఈ ఓషన్స్ ఇవి ఉంటాయి కదా, అందులో వెరీ నారో అండ్ షిప్స్ పాస్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చోక్ పాయింట్స్ అని పిలుస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మధ్యలో పనామా కెనాల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి వెస్ట్ ఏషియాలో చూసుకున్నట్టయితే బాబెల్ మండబ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, సూయస్ కెనాల్, టర్కిష్ స్ట్రైట్స్, డేనిష్ స్ట్రైట్స్ ఇక్కడ. అండ్ అట్లానే మనకి ఇండియా కింద చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉందన్నమాట. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ చోక్ పాయింట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెన్సస్ 2027 మనకి ఫస్ట్ ఫేజ్ April 1, 2026లో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇది ఓవరాల్ సెన్సస్ సిరీస్లో మనం చూసుకున్నట్టయితే ఎన్నో సిరీస్? ఇది 16th సిరీస్. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ది 8th సిరీస్ అనమాట. అండ్ ప్రీవియస్గా లాస్ట్ సెన్సస్ మనం ఎప్పుడు కండక్ట్ చేసుకున్నాము? 2011లో మనం లాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారి ఈ ఇయర్ సెన్సస్ 2027 సెన్సస్ మనం చూసుకున్నట్టయితే దాని కీ ఫీచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వరల్డ్
వరల్డ్లో ఫస్ట్ డిజిటల్లీ సెన్సస్ అనమాట, ఫుల్గా డిజిటల్గా రన్ అవుతున్నటువంటి సెన్సస్ ఇది. అండ్ దాంతోపాటు చాలా మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని మనం ఈ సెన్సస్ని కండక్ట్ చేయబోతున్నాము. అండ్ సిటిజన్స్ వాళ్ళ సొంతంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు ఈ సెన్సస్లో. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాస్ట్ ఎన్యూమరేషన్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ తర్వాత నేషన్ వైడ్గా క్యాస్ట్ ఎన్యూమరేషన్ చేస్తున్నటువంటి సెన్సస్ ఇది. అండ్ దాంతోపాటు అన్ని కమ్యూనిటీస్ని ఇందులో కవర్ చేయబోతున్నాం ఈ క్యాస్ట్ ఎన్యూమరేషన్ ద్వారా. అండ్ లాస్ట్ టైం ఇండిపెండెన్స్ ముందు మనకి క్యాస్ట్ ఎన్యూమరేషన్ జరిగింది. ఎప్పుడు జరిగింది? అది 1931లో జరిగింది అనమాట. సో లాస్ట్ టైం సెన్సస్ ఈ క్యాస్ట్ డేటా అనేది కలెక్ట్ చేసింది, కానీ మోస్ట్లీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ఇది డేటా పరంగా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక్కసారి స్నాప్షాట్ లాగా కీ పాయింట్స్ చూద్దాము. సో ఫస్ట్ సెన్సస్ 2027, అండ్ ఇక్కడ ఇది ఎన్నో సెన్సస్? ఇది 16th సెన్సస్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ది 8th సెన్సస్. అండ్ ప్రీవియస్ సెన్సస్ మనం ఎప్పుడు కండక్ట్ చేసాము? ద లాస్ట్ సెన్సస్ ఇట్ ఈస్ 2011. అండ్ ఇక్కడ మన ఫీచర్స్ చూసుకున్నట్టయితే హిస్టారికల్లీ క్యాస్ట్ ఎన్యూమరేషన్ చేస్తున్నాము, అండ్ దాంతోపాటు ఫుల్లీ డిజిటల్ సెన్సస్ ఇది. నెక్స్ట్ ఒక్కసారి ఈ సెన్సస్కి లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అనేది చూద్దాము. అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ఇండియాలో ఈ సెన్సెక్స్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేటప్పటికి సెన్సస్ యాక్ట్ 1948 అనమాట. సో ఇదొక స్టాట్యుటరీ అథారిటీ. సో ఈ అథారిటీ ఈ సెన్సస్ని కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెన్సస్ రూల్స్ 1990. సో ఈ రూల్స్ ప్రకారం సెన్సస్ అనేది ఎలా చేయాలి, అంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సెన్సస్ని అనే విషయాల మీద ఈ రూల్స్ స్పెసిఫై చేస్తాయి అనమాట. లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి? సెన్సస్ యాక్ట్ 1948, అది స్టాట్యుటరీ బాడీ, అంటే విచ్ ఇస్ బ్యాక్డ్ బై ద లా. ఆ లా ఏంటి? సెన్సస్ యాక్ట్ 1948. అండ్ ఆ తర్వాత సెన్సస్ ఎలా తయారు చేయాలి అనే గైడ్ లైన్స్ ఉంటాయి కదా. సో ఆ గైడ్ లైన్స్ చెప్పేది ఏంటి? సెన్సస్ రూల్స్ 1990. అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద కండక్టింగ్ అథారిటీ ఈ సెన్సస్కి? సో ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈ సెన్సస్ని కండక్ట్ చేస్తుంది. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది అనమాట. ఎవ్రీ 10 years సెన్సస్ కండక్ట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఈ ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టెమిస్ 2 మిషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఎవరి మిషన్? నాసా యొక్క మిషన్ అనమాట ఇది. సో హ్యూమన్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం నాసా తీసుకొచ్చినటువంటి మిషన్. ద మేజర్ ఎయిమ్ ఏంటి అంటే హ్యూమన్స్ని మూన్కి పంపించాలి, అండ్ అక్కడ మూన్ మీద హ్యూమన్స్ యొక్క ప్రెసెన్స్ అనేది ఉండాలన్నమాట. సస్టైనబుల్గా అక్కడ హ్యూమన్ ప్రెసెన్స్ ఉండడమే ఈ ఆర్టెమిస్ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికోసం ఆర్టెమిస్ అకార్డ్స్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్టెమిస్ అకార్డ్స్లో ఏమి ఉంటాయంటే అసలు ఈ లూనార్ ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి, లేకపోతే స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ కానివ్వండి, సో కొన్ని ప్రిన్సిపల్స్ సెట్ చేశారు ఎలా సస్టైనబుల్గా, ట్రాన్స్పరెంట్గా, పీస్ఫుల్గా జరగాలి అని చెప్పేసి. సో ఓవరాల్ 60+ కంట్రీస్ సైన్ చేయడం జరిగింది. ఇండియా ఎప్పుడు ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ని సైన్ చేసిందంటే 2023లో ఇండియా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఒక్కసారి కీ ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే ఈ ఆర్టెమిస్ అకార్డ్స్కి ఫస్ట్ అవుటర్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని పీస్ఫుల్గా యూజ్ చేసుకోవడము, అండ్ యాక్టివిటీస్ ట్రాన్స్పరెంట్గా ఉండడము, సస్టైనబుల్గా ఎక్స్ప్లోరేషన్ అనేది చేయడం, ఇవన్నీ దీని ఆబ్జెక్టివ్స్గా ఉన్నాయి. ఒక్కసారి ఆర్టెమిస్ మిషన్స్ అన్ని చూద్దాం. సో ఓవరాల్గా ఆర్టెమిస్ కింద దాదాపు 5 మిషన్స్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆర్టెమిస్ మిషన్ వచ్చేటప్పటికి 2022లో పంపించారు. సో ఇది ఒక అన్క్రివ్డ్ మిషన్ అనమాట, అంటే ఎలాంటి హ్యూమన్ అందులో వెళ్ళడం జరగలేదు. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS రాకెట్ని టెస్ట్ చేశారనమాట, ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ చుట్టూ. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఆర్టెమిస్ 2, ఇది 2026లో చేయడం జరిగింది. ఇది క్రివ్డ్ లూనార్ ఫ్లైబై, అంటే ఇందులో హ్యూమన్ ప్రెసెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ క్రివ్డ్ మిషన్ ఆర్టెమిస్లో చూసుకున్నట్టయితే మనకి. కానీ ఇక్కడ ఆస్ట్రోనట్స్ ఎవరైతే వెళ్తున్నారో ఈ మిషన్ కింద వాళ్ళు మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవ్వరు. అండ్ ఫర్దర్ కూడా మనం చూసుకున్నట్టయితే ఆర్టెమిస్ 3, ఆర్టెమిస్ 4, ఆర్టెమిస్ 5 ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అన్ని మిషన్స్లో మీరు చూసుకున్నట్టయితే దేనికోసం ఈ ఆర్టెమిస్ మిషన్స్ అంటే మూన్ ఎక్స్ప్లోరేషన్, అవుటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ మిషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాసా ఏదైనా అయితే ఆర్టెమిస్ అనే మిషన్ని మూన్ ఎక్స్ప్లోరేషన్ కోసం తీసుకొచ్చిందో అట్లానే వేరే కంట్రీస్, అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి కొన్ని మిషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో చూసుకున్నట్టయితే ఇండియాలో ఏ మిషన్స్ ఉన్నాయి మనకి? చంద్రయాన్ సిరీస్ అంటాం మనం ఇండియాలో. అదే చైనాలో చూసుకున్నట్టయితే చాంగి 6 అంటారనమాట. అదే జపాన్లో చూసుకుంటే SLIM మిషన్ అంటారనమాట. సో ఇవి వేరే వేరే కంట్రీస్లో ఉన్నటువంటి మిషన్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్ 161 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 161 అంటే ఏంటి? ఇందులో గవర్నర్కి అధికారం ఉంటుందన్నమాట. దేనికి? పార్డన్ చేయడానికి, రిప్రైజ్ చేయడానికి, రిస్పైట్, రెమిట్ అండ్ ఆల్సో సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ద సెంటెన్సెస్.
ఎవరైతే కన్విక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ చేసేటటువంటి అధికారం గవర్నర్కి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏవైతే అఫెన్సెస్ ఎగ్జిక్యూటివ్ స్టేట్ పవర్లో ఉంటాయో వాటికి మాత్రమే గవర్నర్ ఇవి చేయగలుగుతారు. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, అంటే క్యాబినెట్ యొక్క డెసిషన్ మీద, ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద గవర్నర్ యొక్క ఆలోచన ఉండాలి, గవర్నర్ యొక్క డెసిషన్ పవర్ ఉండాలి, ఎక్సైజ్ పవర్ ఉండాలి అని చెప్పడం జరిగింది మెడ్రాస్ హైకోర్టు. సో ఒక్కసారి మనం ఈ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్డన్ అంటే ఏంటి? సో ఎవరైనా పర్సన్కి పనిష్మెంట్ ఉన్నప్పుడు ఆ కంప్లీట్ పనిష్మెంట్ నుంచి అతనికి పార్డన్ దొరుకుతాం, అంటే కంప్లీట్గా పనిష్మెంట్ అనేది లేకుండా చేయడాన్ని మనం పార్డన్ అంటాం అనమాట. కంప్లీట్లీ ఆ పర్సన్కి ఆ పనిష్మెంట్ ఉండదు. నెక్స్ట్ రిప్రైవ్ అంటే ఏదైతే ఒక సెంటెన్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 years సెంటెన్స్ ఇచ్చారనుకోండి, టెంపరీగా ఆ సెంటెన్స్ని స్టే ఇవ్వడాన్ని మనం రిప్రైవ్ అని పిలుస్తాం అనమాట. మూడోది రిస్పైట్ అంటే ఒక పర్సన్ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ద్వారా ఒక హయ్యర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years కంప్లీట్ జైలు ఇచ్చారనుకోండి, దాన్ని తగ్గించడం కానివ్వండి, దాని బదులు వేరే పనిష్మెంట్ ఇవ్వడం అంటే లైటర్ వర్షన్ ఇవ్వడాన్ని మనం రిస్పైట్ అంటాం. తర్వాత వచ్చేటప్పటికి రెమిట్. సో రెమిట్ అంటే ఏంటి అంటే, అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో పీరియడ్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే టైం లైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 years అంటే 5 years అయినా చేయొచ్చు, అండ్ లేదా దాన్ని 5 years అంటే 10 years అయినా చేయొచ్చు, అండ్ అది కూడా నేచర్ చేంజ్ చేయకుండా చేయొచ్చు అనమాట. అదే రెమిట్ అంటారు. అండ్ ఆ తర్వాత వచ్చేటప్పటికి సస్పెన్షన్. సో బేసిక్గా టెంపరీగా పోస్ట్పోన్ చేయడాన్ని మనం సస్పెన్షన్ అంటాం అనమాట. నెక్స్ట్ కమ్యూట్, హయ్యర్ పనిష్మెంట్ బదులు లైటర్ పనిష్మెంట్కి మార్చినప్పుడు మనం దాన్ని కమ్యూట్ అంటాము. ఏంటా పవర్స్? పార్డన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిట్, సస్పెండ్ అండ్ కమ్యూట్. ఇవన్నీ గవర్నర్కి ఉన్నటువంటి పవర్స్ అండర్ ఆర్టికల్ 161. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ అప్లికబుల్ టు స్టేట్ లాస్కు ఉన్నటువంటి అఫెన్సెస్కి మాత్రమే ఇవి అప్లికబుల్గా ఉంటాయి. అంతేగాని గవర్నర్ కోర్ట్ మార్షల్ కేసెస్లో అంటే మిలిటరీ కోర్ట్ ఇచ్చేటటువంటి కేసెస్ ఉంటాయి కదా, వాటిలో ఎలాంటివి జోక్యం చేసుకోలేరు. అది కూడా స్పెసిఫిక్గా పార్డన్ అనేది ఇవ్వలేరు అనమాట. అట్లానే డెత్ సెంటెన్స్ని కూడా గవర్నర్ పార్డన్ చేయలేరు. సో ఇవి ఎక్సెప్షన్స్. సో ఒక్కసారి ఆర్టికల్ 161 అండ్ ఆర్టికల్ 73కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఆర్టికల్ 72 ఏంటి? ఇవే పవర్స్ మనకి ప్రెసిడెంట్కి ఉంటాయి. ఆర్టికల్ 72లో ప్రెసిడెంట్కి ఈ విషయంలో ఇంకా ఎక్కువ పవర్సే ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే 161 కింద అథారిటీ గవర్నర్గా ఉంటారు, 72 కింద అథారిటీ ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఆర్టికల్ 161 కింద జ్యూరిస్డిక్షన్ స్టేట్ లాస్ మీద మాత్రమే ఉంటుంది. 72 మీద చూసుకున్నట్టయితే మొత్తం స్టేట్ అండ్ యూనియన్ లాస్ మీద ఉంటుంది అనమాట ఆయనకి. నెక్స్ట్ కోర్ట్స్ మార్షల్ కేసెస్లో మనం చెప్పాం కదా, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు పార్డన్ విషయంలో, కానీ ప్రెసిడెంట్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లానే డెత్ సెంటెన్స్ పార్డన్ కూడా ప్రెసిడెంట్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ టాపిక్ అరబ్ లీగ్ మనకి. సో రీసెంట్గా అరబ్ లీగ్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ సెషన్ పెట్టడం జరిగింది. ఎక్కడ అంటే కైరోలో, ఈజిప్ట్ కైరోలో అరబ్ లీగ్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ సెషన్ పెట్టడం జరిగింది. అసలు వాట్ ఈజ్ అరబ్ లీగ్? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ అనమాట. సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆల్ అరబ్ స్టేట్స్ అండ్ మిడిల్ ఈస్ట్ ఇండియా అండ్ నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, అరబ్ స్టేట్స్ అన్ని కంట్రీస్ ఉంటాయి అన్నమాట ఈ అరబ్ లీగ్లో. సో బేసిక్గా ఈ మెంబర్స్ మధ్య వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఈ అరబ్ లీగ్ని తీసుకురావడం జరిగింది. సో ఒక్కసారి మనం ఫ్యాక్చువల్గా చూసుకున్నట్టయితే అరబ్ లీగ్ ఇది 1945 March 22లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1945లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో 1944లో అలెగ్జాండ్రియా ప్రోటోకాల్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఆధారంగా మనం అరబ్ లీగ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓవరాల్గా మెంబర్స్ 22 ఉన్నారు. సో ఫౌండింగ్ మెంబర్స్ చూసుకుంటే ఈజిప్ట్, ఇరాన్, లెబనన్, సౌదీ అరేబియా, సిరియా, జోర్డన్ అండ్ యెమెన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కైరో, ఈజిప్ట్. నెక్స్ట్ ఇండోనేషియా. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే 7.4 magnitude ఉన్న ఎర్త్క్వేక్ ఇండోనేషియాలో రావడం జరిగింది. సో ఒక్కసారి ఇండోనేషియా చూసుకున్నట్టయితే ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి? జకార్తా. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేటప్పటికి జకార్తా అనమాట. దీన్ని మనం లొకేషన్ చూసుకున్నట్టయితే పసిఫిక్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంటుంది ఇండోనేషియా స్పెసిఫిక్గా. అండ్ ఇక్కడ మేజర్ ఐలాండ్స్ చూసుకున్నట్టయితే సుమత్రా, జావా, కాలిమటన్ ఇవన్నీ దాంట్లో ఉన్నటువంటి ఫేమస్ ఐలాండ్స్. అండ్ ఇక ల్యాండ్ బార్డర్ చూసుకున్నట్టయితే ఈస్ట్ టైమూర్ దాని యొక్క ల్యాండ్ బార్డర్గా ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈస్ట్ టైమూర్ ఉంటుంది, దాని యొక్క ల్యాండ్ బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పపువా న్యూగినియా, ఇక్కడ ఆస్ట్రేలియా పైన ఉంటుంది పపువా న్యూగినియా వచ్చేటప్పటికి. అండ్ ఆ తర్వాత మనకి నార్త్ సైడ్లో మలేషియా ఉంటుంది దాని యొక్క ల్యాండ్ బార్డర్గా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా నాన్ అలైన్ మూమెంట్లో కూడా ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ అనమాట. సో ఇది మనకి ఇండోనేషియా గురించి ఉన్నటువంటి న్యూస్. ఇది మన క్లాస్ ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సెషన్ కూడా ఇంకా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్.